కొందరు వ్యక్తుల ప్రస్థానం వారు పోయాక కూడా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది. వారి నిర్ణయాలు ఎంతో మందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఈ కోవలోకి వస్తారు. రతన్ టాటా మరణించాక ఆయన వీలునామాలో బయటపడుతున్న సంచలన నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన వద్ద పనిచేసిన వారికి, పెంపుడు శునకాలకు కూడా ఆస్తులు రాసిచ్చిన గొప్ప మనిషి రతన్ టాటా. తాజాగా టాటా వీలునామా నుండి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో ఏకంగా 500 కోట్లు ఇవ్వాలని రతన్ టాటా పేర్కొన్నట్లు సమాచారం. రతన్ టాటా తన వీలునామాలో పేర్కొన్న ఆ రహస్య వ్యక్తి జంషెడ్పూర్కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. రతన్ టాటా వద్ద ఆయన సుమారు 6 దశాబ్దాలుగా ఎంతో నమ్మకంగా పనిచేశారు. టాటా గ్రూప్ హోటల్స్లోని తాజ్ సర్వీసెస్తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలిన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది. అలాగే టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు మోహన్ దత్తా. రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధం గురించి దత్తా మాట్లాడారు. రతన్ టాటాకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తనకు తెలుసని, తాను జీవితంలో ఎదిగేందుకు ఎంతో సహాయం చేశారని చెప్పారు. అలాగే డిసెంబర్ 2024లో ముంబైలోని ఎన్సిపిఏ నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు మోహన్ దత్తాను ఆహ్వానించారని సమాచారం. వీటన్నిటిని చూస్తే వీరునామాలో ఖచ్చితంగా మోహిని మోహన్ దత్తా పేరే ఉంటుందని పలు మీడియాలు కథనాలు వెలువరిస్తున్నాయి. రతన్ టాటా మరణానంతరం వెలుగులోకి వచ్చిన వీలునామాలో 3 దశాబ్దాలుగా తన వద్ద పనిచేస్తున్న వ్యక్తి సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లు ఉన్నాయి. అలాగే పెంపుడు శునకం టీటో పేరు సైతం అందులో చేర్చినట్లు సమాచారం. టాటాకు ఉన్న దాదాపు 10,000 కోట్ల ఆస్తుల్లో ఆయన నెలకొల్పిన ఫౌండేషన్లతో పాటుగా సోదరుడు జిమ్మీ టాటా తన సహాయకులు ఇతరులకు చెందుతాయని రాసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనా తాను ఉన్నంతకాలం సమాజానికి సేవ చేసిన రతన్ టాటా తను పోయాక కూడా తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయలేదని, గొప్పవారి ఆలోచనలు ఇంత అందంగా, గొప్పగా, అద్భుతంగానే ఉంటాయని రతన్ టాటాని అందరూ కీర్తిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.